ఈ బ్రహ్మ విద్యకు ఆత్మజ్ఞానానికి వచ్చినప్పుడు అర్హతలన్నీ నాలో ఉండాలి. ఎందుకంటే ఇది నా కోసం నా మీద చేయబడే ప్రయోగం. ఆ కర్మలన్నీ అది చేసి ఆ దేవుడిని మెప్పించి, ఈ దేవుడిని మెప్పించి ఆ లోకానికి, ఈ లోకానికి వెళ్ళి ఆ పనులన్నీ వేరే. తెలుసా? కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనం మాట్లాడబోయే ఈ క్వాలిఫికేషన్స్ వివేక, వైరాగ్య, శమదమాది షట్క సంపత్తి, ముముక్షుత్వం ఇవన్నీ అక్కడ ఉండవు. అడగరు. ఏ కర్మకాండ చేయడానికి వస్తే అక్కడ ఉండవు. ఏంటంటే అక్కడ కర్మకాండ అంటేనే కామనలతోటి, డిజైర్స్ తోటి ఉంటాయి. వాడు డిజైర్ లేని వాడైతే ఎందుకు యజ్ఞయాగాలు చేయడానికి వెళ్తాడు? కాబట్టి ఇక్కడ ఆశే ఉండకూడదన్నారు. ఇంకా చెప్తారు వివరించి శంకరాచార్యులు వారు. ఇప్పుడు అర్థమైందా అర్హత